హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ నిమ్మకాయ పులిహోర. మోస్ట్లీ నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో అందరికీ తెలుసు. అలా కాకుండా అసలు ఏం తెలియని వాళ్ళు, వంట రాని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసమని స్పెషల్గా ఈ వీడియో చేశాము. మన ఎన్ఎం కుకింగ్లో మోస్ట్లీ వంట రాని వాళ్ళని మైండ్లో పెట్టుకొని ప్రతిదీ క్లియర్గా, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే ఇంగ్రీడియంట్స్కి కూడా సపరేట్గా నోట్స్ ఇస్తాము. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వెజ్, నాన్ వెజ్, బ్రేక్ఫాస్ట్, స్నాక్, స్వీట్, ఇమ్యూనిటీ బూస్టర్ రెసిపీస్ కోసం ఎన్ఎం కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటను క్లిక్ చేసి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఈ నిమ్మకాయ పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్టైటిల్స్ కూడా ఇచ్చాను. సో తెలుగు రాని వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుందని ఇలా ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఇలా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులో ఒక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 2 స్పూన్ పల్లీలు వేసుకుంటున్నాను. సో ఇవి 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 1 స్పూన్ శనగపప్పు కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులో ఒక 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం లోలో పెట్టుకోండి, హైలో ఉంటే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. చూసారా, కాస్త ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ నేను దీంట్లోకి ఇలా కరివేపాకు, అలాగే ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇవి కూడా వాటితో పాటు ఫ్రై చేసుకోవాలి. సో మనకు ఒక 3 నుంచి 4 నిమిషాలు అలా పడుతుంది ఫ్రై అవ్వడానికి. సో 4 నిమిషాలు అలా ఫ్రై చేస్తూనే ఉండండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. నెక్స్ట్ నేను దీంట్లోకి ఒక 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను రైస్ చేసుకొని ఆ రైస్ని తీసుకున్నాను. ఇలా మంచిగా ఇలా విడివిడిగా చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. సో ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఒక 3 మీడియం సైజ్ నిమ్మకాయలని కట్ చేసుకొని వాటి యొక్క జ్యూస్ తీసుకున్నాను. ఆ జ్యూస్ని ఇందులో వేసుకున్నాను. ఇలా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. చూసారా, చక్కగా కలరింగ్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇంతే అండి, చాలా ఈజీగా 5 నిమిషాల్లో మనం చక్కగా చేసుకోవచ్చు. చూసారా, కలరింగ్ చేంజ్ అయిపోయింది కదా. టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఉప్పు కాస్త ఎక్కువ తక్కువ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. 1 స్పూన్ వేస్తే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. చూసారా, బాగుంది కదా. సో ఇంతే అండి, ఇంత ఈజీగా ఇంట్లోనే చక్కగా నిమ్మకాయ పులిహోర చేసుకోవచ్చు. సో నాకు తెలిసి అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఇంతే అండి, చక్కగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ డెవలప్మెంట్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎం కుకింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us.